నాయుడు గారు కూడా వెళ్ళడం జరిగింది మేడం. రాజా గారు ఇక్కడ ఒక క్వశ్చన్ చెప్పండి మేడం. అంటే ఇప్పుడు మీతో పాటు టీడీపీ పొత్తులో ఉంది, బీజేపీ కూడా ఉంది ఇప్పుడు. సో ఇక్కడ చాలా వరకు వినిపిస్తున్న ఒక కామెంట్ ఏంటంటే త్వరలో టీడీపీ ఒకవేళ గవర్నమెంట్ లోకి వస్తే అంటే మీకు ఎక్కువ ఓట్ షేర్ వస్తే వచ్చే ఎలక్షన్స్ లో అంటే మీ కూటమికి టీడీపీని సైడ్ చేస్తారు, బీజేపీ టీడీపీని సైడ్ చేస్తుంది అనేది వినిపిస్తోంది. ఇక్కడ బీజేపీని ఎవరిని డిసైడ్ చేయడానికి ఉండదు మేడం. ఎందుకంటే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ అనేది ఖచ్చితంగా మ్యాజిక్, మీరు అన్నది మ్యాజిక్ ఫిగర్ ఉంటుంది. అలాగే ఈ రాష్ట్రంలో టీడీపీ కూడా ఒక చిన్న పార్టీ కాదు, బలమైన పార్టీ కాబట్టినే ఇలాంటి వ్యూహాత్మక రచనలు చేస్తోంది అనేది ఒక కామెంట్ వినిపిస్తోంది బయట నుంచి. ఎస్ మేడం, అంటే ఏ పార్టీ ఎక్కడ ఎదగాలి, మనకంటూ ఒక ఐడెంటిటీ ఒక బేస్ ఏర్పాటు చేసుకోవాలనేది ఖచ్చితంగా ఉండదు. కానీ ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చూస్తుంటే, ఈ రోజు రాష్ట్రంలో ఉన్న స్థితి చూస్తుంటే, కానీ 5 సంవత్సరాలు పాలన మీద దృష్టి పెడతారు తప్ప ఈ రోజు కళ్యాణ్ గారు కూడా పదే చెప్పి మేము రాజకీయ లబ్ధుల కోసం అనేది పొత్తు అనేది మాత్రం కాదు. ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తుని తీర్చిదిద్దాలి. ఎవరు కూడా పక్క రాష్ట్రాలకి వలస వెళ్ళలేనని పరిస్థితిలో ఈ రోజు రాష్ట్రంలో ధైర్యంగా మనం ఈ రాష్ట్రం మాది, ఈ క్యాపిటల్ మాది, మేము ఇక్కడ ఏదైనా చేసుకోగలం. రాజా గారు చట్టసభల్లో జనసేనకి ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఇప్పుడు టీడీపీతో కావచ్చు అటు బీజేపీతో కావచ్చు మీరు పొత్తులో ఉన్నారు. ఎప్పటి నుంచో మీరు చెప్తున్నది ఇది. ఓకేనండి, ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మనకి కృష్ణాంజనేయులు గారు అనలిస్ట్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. యామిని గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. కృష్ణాంజలి గారు, అంటే ఇప్పుడు ఈ పొత్తును ఎలా చూడొచ్చు అంటారు, ఈ బీజేపీ టీడీపీ జనసేన పొత్తుని? అంటే ఎలాంటి విషయాలు ఈ పొత్తులోకి ఫోర్స్ చేసినాయి? నేను చిన్నప్పుడు వీధి నాటకాల్లో చూశాను. బాలనాగమ్మ ప్రాణం చిలకలో ఉన్నట్టుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం కూడా కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ చేతిలో. 2019 ఎన్నికల్లో బీజేపీకి 0.87% ఓట్లు వచ్చాయి, 100 కన్నా తక్కువ. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ వైపు చూసేటువంటి పరిస్థితులు కనపడుతున్నటువంటి, ఢిల్లీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా నడుస్తున్నట్టు. చంద్రబాబు నాయుడుతో ఆల్రెడీ బీజేపీ ఉన్నటువంటి పెద్దలు మాట్లాడారు ఇప్పటికే. అదేవిధంగా జనసేన ఆల్రెడీ బీజేపీతో పొత్తులో. మరి ఒకవైపున చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన తర్వాత బీజేపీ తెలుగుదేశంతో పొత్తు ఫైనల్ చేయకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ రోజున గంటన్నర పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జి మురళీధరన్ కూడా ఈ మీటింగ్ లో ఉన్నటువంటి అంశం. నేను అనుకుంటున్నాను ఈ మీటింగ్ రాజకీయ పరమైనటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. నాకున్నటువంటి సమాచారం మేరకు తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తుకు సంబంధించినటువంటి విషయంలో అంత సుముఖంగా లేదు అనేటువంటి దాని మీద వెంటనే జగన్మోహన్ రెడ్డిని పిలవడం వెనక కీలకమైనటువంటి పరిణామం ఏంటి అని అంటే, ఎన్డీఏ కూటమిలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బీజేపీ ఆహ్వానించి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే, ఎన్డీఏ కూటమిలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే మేము తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్ కలుపుకోకుండా ముందుకు వెళ్తాము. అంటే అక్కడ బీజేపీ అంటోంది, మోడీ కూడా పార్లమెంట్ లో అనౌన్స్ చేస్తున్నారు, కేవలం మాకే 370 సీట్లు వస్తాయి, కూటమికి 400 పైన సీట్లు వస్తాయి అంటున్నారు కదా. వీళ్ళతో అవసరం ఉంటుంది అంటారా? యామిని గారు, మీరు వీళ్ళకి పూర్తి స్థాయి మెజారిటీ వస్తుంది, నరేంద్ర మోడీ పార్లమెంట్ లో మాట్లాడినటువంటి మాటలు ధీమా ఇవన్నీ మనం చూసాం. మొన్న మరి బీహార్ లో నితీష్ కుమార్ యాదవ్ ఎందుకు మళ్ళీ తీసుకున్నారు ఎన్డీఏ కూటమిలోకి? ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పాత మిత్రులందరినీ తిరిగి తెచ్చుకోవడానికి చెప్పాలండి ప్రజలకు అర్థమయ్యేలా. పంజాబ్ లో పాత మిత్రుడైనటువంటి శిరోమణి అకాలీదళ్ను కూడా మళ్ళీ తిరిగి బీజేపీ వైపు తెచ్చుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. నాకున్నటువంటి సమాచారం మేరకు ఇప్పుడు బీజేపీ చాలా గొప్పగా చెప్తుగా మాకు 400 సీట్లు వస్తాయి, మా టార్గెట్ ఇదే అని. ఇప్పుడు రానున్నటువంటి ఎన్నికల్లో వాళ్ళకున్నటువంటి 303 సీట్లు, అదేవిధంగా ఎన్డీఏకి 339 సీట్లు ఉన్నాయి. ఎన్డీఏకి కూడా పూర్తి స్థాయి మెజారిటీ రాదు అనేటువంటి ఒక అనుమానాలు ఉన్నాయి అనేటువంటిది బీజేపీకి ఉన్నటువంటి అంతర్గతమైన సమాచారం. ఉత్తర భారతదేశంలో బీజేపీకి సీట్లు తగ్గబోతున్నాయి, అందుకని దక్షిణ భారతదేశంలో సీట్లు పెంచుకునే దానికోసం కొంత విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీకి సంబంధించిన వాళ్ళు.
దక్షిణ భారతదేశంలో బలంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమిలోకి చేరితే ఇబ్బంది లేకుండా ఉండొచ్చు అనేటువంటి దాని మీద ఒక ప్రయత్నంలో భాగంగానే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా ఒక సమాచారం. అయితే నేను ఒక అంశం ఏం చెప్పదలుచుకున్నానంటే, బీజేపీ బలహీనంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో, కానీ కేంద్రంలో మేము బలంగా ఉన్నామని చూపించుకుంటున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగుదేశము జనసేనకు సంబంధించి, జనసేన అయితే మాత్రం బీజేపీతో పొత్తులో ఉంది. మరి తెలుగుదేశం ఎందుకు బీజేపీ కోసం పాకులాడాలి? మీరే ఇందాక ఒక ప్రస్తావన చేశారు. 2014 ఎన్నికలకు ముందు బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడే బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అంటే ఎవరు పొత్తుల కోసము పాకులాడుతున్నారు? ఇన్ని రోజులు లేని సడన్ గా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందండి? అంత ఫోర్స్ ఎక్కడ, అంటే దేని వల్ల వెళ్లాల్సి వచ్చింది? ఇన్ని రోజులు అపాయింట్మెంట్ ఇవ్వలేదు బీజేపీ. అంటే కేసులు ఏమన్నా, కేసుల భయం ఉంది అనుకోవచ్చా? కేసుల భయం ఉంది అనుకోవచ్చా కృష్ణాజీ గారు? ఇన్ని రోజులు బీజేపీ చంద్రబాబు నాయుడుకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి రెండు పార్టీల వాళ్ళకి, అంటే రెండు పార్టీల వాళ్ళకి, మరి రెండు పార్టీల మధ్యవర్తిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రయత్నాల మేరకు చంద్రబాబు నాయుడుకి అపాయింట్మెంట్ ఇవ్వడంతో ఆయన వెళ్ళారు. అయినా కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఒక్క నిమిషం అండి క్లారిటీగా మాట్లాడమనండి. ఆయన ఏదో పక్కన అంతర్గతంగా జరిగిన మీటింగ్ లో కూడా ఆయన పక్కన కూర్చోవడం మాట్లాడుతున్నారు. ఆయన ఎవరైనా ఒక్కళ్ళు మాట్లాడండి, క్లియర్ గా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు అంటే గతంలో కూడా రాష్ట్రంలో ఆ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని కలిసేటువంటి అవకాశం ఉంది, మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి వెళ్ళారు. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా, విజయశంకర్ గారు మీరు 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 మాట్లాడండి, స్పష్టంగా మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. నేను క్లారిటీగా చెప్తాను. ఒక్క నిమిషం వెయిట్ చేయ మిత్రమా. ఇదే పోట్లాడుకోవడానికి రాలేదు, మనం పోట్లాడుకోవడానికి రాలేదు. లేదు, నువ్వు మాట్లాడతానంటే నేను ఆగుతాను. ఒక్కళ్ళు మాట్లాడండి, ఎవరైనా ఒక్కళ్ళు మాట్లాడండి, క్లియర్ గా ఉంటుంది. కామన్ సెన్స్. మధ్యలో ఎందుకు మాట్లాడతావు? నేను మాట్లాడతాను, నువ్వు మాట్లాడు. లేదా నువ్వు మాట్లాడతాను, నేను ఆగుతాను. యామిని గారు, నేను చెప్పింది మీకు అబ్జెక్షన్ ఉంటే ఫస్ట్ ఒక్కళ్ళు మాట్లాడండి, తర్వాత మిగిలిన వాళ్ళు మాట్లాడుతారు. మీరు వెయిట్ చేయండి. నేను ఒక పొలిటికల్ అనలిస్ట్ గా రాజకీయ పరిణామాల మీద జరుగుతున్నటువంటి పరిణామాలను అనలైజ్ చేయటం అనేటువంటిది నాకున్నటువంటి బాధ్యత. అది మీ పార్టీల పరంగా మీరు ఏమైనా మాట్లాడుకోవచ్చు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీతో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ వెళ్ళి బీజేపీ పెద్దలతో మాట్లాడిన తర్వాత ఎందుకు పొత్తు ప్రకటన చేయలేదు? ప్రకటన చేయకపోవడం కారణం ఏంటి? బీజేపీ ఇంకా పొత్తుకు సభ్యునటువంటి ఫైనల్ చేయలేదు అనేటువంటి, ఇంకా పెండింగ్ లో పెట్టారు అని. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పిలిచి మాట్లాడారు అని అంటే రాజకీయ పరమైనటువంటి అంశాలు బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడుతున్నారు. అరే మధ్యలో మాట్లాడతావు, కామన్ సెన్స్ లేదా? అన్ని సామరస్యంగా అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితులు అన్ని కూడా చేస్తారు. మీరు ఎందుకు అంత కంగారు పడిపోతున్నారు? పరిస్థితులన్నీ కూడా అనాలిసిస్ చేసుకుంటున్నారు, చెప్పినవన్నీ కూడా వింటున్నారు. అన్ని రకాలైనటువంటి సంప్రదింపులు ఉంటాయి, అన్ని రకాలైన మాటలు ఉంటాయి. మన ఇంట్లో కాదు కదా అలా అనుకునే అన్ని మాట్లాడేసుకోవడానికి. అది కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సమన్వయం చూసుకోవాలా, పరిస్థితులు సమన్వయం చూసుకోవాలా, పద్ధతులు సమన్వయం చూసుకుని అప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారు. మీరు ఎందుకు అలాగా ఒక క్లారిఫికేషన్ ఇచ్చేస్తున్నారు? ఇవ్వట్లేదు. నేను నెల్లి కలిస్తే రోజు ఇచ్చేయాలా? కొంచెం కరెక్ట్ గా మాట్లాడండి సార్. మీరే వీడియో అనాలిసిస్ నెల్లి ఇచ్చేస్తే ఈ రోజు మీకు అనౌన్స్మెంట్ చేసేయాలా? మీకు ఏం మాట్లాడాలని నాకు తెలుసయ్యా బాబు విజయ్. నేను మాట్లాడేది నా అభిప్రాయం, నువ్వు మాట్లాడేది నీ అభిప్రాయం. ఒక్కరు మాట్లాడండి. ఎందుకు ఎలా తయారవుతున్నారు నాకు అర్థం కాదు. డిబేట్ అంటే ఏమనుకున్నారు? ఇంకా పోట్లాడుకోవడం అనుకుంటున్నారా? ఇది నేర్చుకుంటున్నారు. నేను మాట్లాడినటువంటి అంశాల మీద మీ దగ్గర ఏమైనా ఒక్కరు మాట్లాడండి, ఎవరైనా క్లియర్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకరు మాట్లాడదురు కానీ కాదు. నేను మాట్లాడిన దాని మీద మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే ఖండించు. మధ్యలో మాట్లాడటం వల్ల ఉపయోగం. ఖచ్చితమైనటువంటి సమాచారంతో నేను మాట్లాడుతున్నాను. తెలుగుదేశం పార్టీతో బీజేపీ కింద పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకొని ఉండుంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బీజేపీ అపాయింట్మెంట్ ఇచ్చి ఉండేది కాదు. ఈ రోజున తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో బీజేపీ క్లారిటీగా లేదు, నమ్మదగినటువంటి మిత్రుడు కాదు చంద్రబాబు నాయుడు అని బీజేపీ భావిస్తోంది అని నేను ఫీల్ అవుతున్నాను.
ఎందుకు అనంటే 99లో గెలిచిన తర్వాత 2004లో బీజేపీని విమర్శించారు, 2014లో గెలిచిన తర్వాత 2019లో బీజేపీని విమర్శించాడు. ఇప్పుడు బీజేపీ దగ్గరకు మళ్ళీ వెళ్తున్నాడు. రేపొద్దున ఎప్పుడు విమర్శిస్తాడో తెలియదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్మకమైనటువంటి మిత్రుడుగా ఈ రోజున బీజేపీ భావిస్తుంది. దాంట్లో భాగంగానే ఎన్డీఏ కూటమిలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించి ఉండొచ్చు అనేటువంటిది నాకున్నటువంటి సమాచారం. నేను చెప్పాను, నువ్వు కాదు అంటే ఇంకో సమాచారం ఉంటే మీరు చెప్పండి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మొత్తాన్ని కూడా ఈ రోజున తన గుప్పెట్లో పెట్టుకొని బీజేపీ ఆడిస్తున్నటువంటి వ్యవహారం. వాళ్ళు చెప్పినట్టుగా మిగతా పార్టీలన్నీ వినాల్సినటువంటి పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీకి ఈ రోజున గత్యంతరం లేనటువంటి పరిస్థితిలో బీజేపీతో పొత్తుకు పెడుతున్నటువంటి సందర్భం ఉంది. ఎందుకు అనంటే ఎన్నికలు మనం చేయలేము, ఎన్నికల్లో రేపొద్దున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జెండా పట్టుకొని భుజాన్ని వేసుకొని కార్యకర్తలు రాలేనటువంటి ఒక భయం ఉంది తెలుగుదేశం పార్టీలో. కాబట్టే బీజేపీ దగ్గరకు వెళ్తున్నాడు. ఇందాక మీరు ఒక మాట అడిగారు, ఇన్నాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిలో బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఎందుకు పిలిచారు అనేటువంటి దాని మీద వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి మధ్యవర్తిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇద్దరిని కలిపేటువంటి ప్రయత్నాలు చేశారు. బీజేపీ అదే విధంగా తెలుగుదేశాన్ని ఆయన చేసినటువంటి విశ్వ ప్రయత్నాల్లో భాగంగా ఒకసారి మాట్లాడటానికి తెలుగుదేశాన్ని పిలిచారు. పిలిచిన తర్వాత బీజేపీ ఇప్పటికి కూడా స్పష్టత ఇవ్వలేదు ఎక్కడా కూడా. అంటే బీజేపీ సంసిద్ధంగా లేదు తెలుగుదేశం పార్టీతో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్డీఏ కూటమిలో చేరాలంటేనే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే దానికి అవకాశం ఉంది. ఇప్పటికీ బీజేపీ తెలుగుదేశం పార్టీ